కపిల తీర్థం వద్ద పితృదేవతల పిండ ప్రదానం షెడ్లను ఏర్పాటు చేయండి టీటీడీ ఈవో శ్యామలరావుకి రెడ్డిస్ భారత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇచ్చారు అధ్యక్షులు నవీన్ కుమార్ రెడ్డి. హిందూ సనాతన ధర్మంలో పితృదేవతలకు అమావాస్య, సంక్రాంతి, కాల అమావాస్యను పురస్కరించుకొని నగర ప్రజలు పిండ ప్రధాన సమర్పణ బ్రాహ్మణుల మంత్రోచ్చారణల మధ్య పర్వదినాలలో జరిపించడం హిందువుల సంప్రదాయమని, అత్యంత పవిత్రమైన ఈ కార్యక్రమాన్ని కపిల తీర్థం వద్ద రోడ్లపై కూర్చొని కనీస మౌలిక సదుపాయాలు లేక అనేక ఇబ్బందులు పడుతూ నగర ప్రజలు జరిపించుకోవడం బాధాకరమని నవీన్ అన్నారు. కపిల తీర్థం వద్ద పర్వదినాల్లో పిండ ప్రదానం కోసం శాశ్వత షెడ్లు, నీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని టీటీడీ ఈవో గారికి నవీన్ రెడ్డిస్ భారత్ కమిటీ విజ్ఞప్తి చేశారు. తిరుపతి రెడ్డిస్ భారత్ అసోసియేషన్ సంకల్పంతో టీటీడీ ఈవో గారిని నవీన్ కుమార్ రెడ్డి సమక్షంలో మంగళవారం కలిసి కపిల తీర్థం వద్ద పితృదేవతలకు సమర్పించే పిండ ప్రధాన కార్యక్రమానికి శాశ్వత షెడ్లు నిర్మించి మంచినీటి సౌకర్యం కల్పించాలని, అలాగే రామచంద్ర పుష్కరిణి, గోవిందరాజస్వామి పుష్కరిణి ప్రాంతాలలో సైతం కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. టీటీడీ ఈవో గారిని కలిసిన వారిలో నవీన్ కుమార్ రెడ్డి, దుగాండ్ల పురుషోత్తం రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మునీశ్వర్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి, మబ్బు శ్రీమన్నారాయణ రెడ్డి, సిద్ధారెడ్డి, కరుణాకర్ రెడ్డి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా ఇది 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి పితృదేవతల పిండ ప్రదానం చేసేదానికి కపిల తీర్థం వద్ద సపరేట్గా షెడ్లు ఏర్పాటు చేయమని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా రామచంద్ర పుష్కరిణిలో అక్కడే కాకుండా గోవిందరాజస్వామి పుష్కరిణి దగ్గర కూడా టెంపరీ షెడ్స్ వేసి ఏదైతే అమావాస్య రోజు కానీ ఇతర పర్వదినాల్లో పితృదేవతలకి పిండ ప్రదానం చేస్తారో అక్కడ నగర ప్రజలకి సౌకర్యవంతంగా షెడ్లు ఏర్పాటు చేసి మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని చెప్పని ఆ రోడ్ల మీద కపిల తీర్థం వద్ద ఈ పిండ ప్రదానం చేయడం కారణంగా తిరుమలకు వెళ్ళే బస్సులకి ఆటంకం కలుగుతూ ఉంది, రాకపోకలకి ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది. కాబట్టి ఆ పక్కనున్నటువంటి ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ఏరియాలో ఎక్కడో ఒక చోట షెడ్ వేయమని చెప్పి కోరడం జరిగింది. ఈఓ గారు సహృదయంతో స్పందించి తప్పకుండా పరిశీలించి చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం చాలా శుభపరిణామం.